ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథాన్ని ఒక్కసారి ధ్యానం చేయడానికి గాను సామెతలు 8:17 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఎవరిని ప్రేమించాలి? ఎవరు మనల్ని ప్రేమించగలరు? ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనము ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ అవతల వారి నుంచి వారు కూడా మనల్ని ప్రేమించాలి అని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అవతల నుండి మనల్ని ప్రేమించేవారు ఉంటారు, ఉండకపోతారు. అది వారి యొక్క హృదయ స్థితి. కాబట్టి ఇక్కడ ప్రభు అలా కాదు. ప్రభు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని. ప్రభువుని ప్రేమిస్తేనంట, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఎంత చక్కగా ప్రభు రెస్పాన్స్ చేస్తున్నాడు. అనగా నీ ప్రేమ కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. నా కుమారుడు నన్ను ఎప్పుడు హృదయాన్ని తెరిచి నన్ను ప్రేమిస్తాడా? ఎప్పుడు నన్ను ప్రేమిస్తుందా? ఎప్పుడు నాతో మాట్లాడతాడా? ఎప్పుడు నాతో మాట్లాడుతుందా నా కుమార్తె అని ప్రభు ఎంతో కోరిక కలిగి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మానవుని ప్రేమ అందుకొనుటకు. ఇది అర్థం చేసుకోండి. ఆయన చూస్తే సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వ అధికారము కలిగినవాడు. ఈ మట్టి ముద్దలాంటి చిన్న మనిషి యొక్క ప్రేమను పొందాలని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల నన్ను ప్రేమించు వారిని, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారిని నేను ప్రేమించుచున్నాను. అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ కంటిన్యూస్గా ఉండేది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ప్రేమిస్తూనే ఉంటాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో నేను వారిని ప్రేమించుచూ ఉన్నాను. చాలా అద్భుతమైన మాట. అందువల్లనే కదా ప్రభు అంత ప్రేమమయుడై ఈ లోకమునకు సర్వాన్ని త్యజించి త్యాగము చేసి ఆయన మన కొరకై ప్రాణం పెట్టుటకాయ ఆయన నిజమైన స్నేహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తను ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారి కొరకు ప్రాణం పెడతాడు. మన ప్రభు అట్టి ప్రాణం పెట్టి ఉన్నాడు. అంతే త్యాగమూర్తి మన ప్రభు. అందువల్ల ఆలోచన చేద్దాము. ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమామయుడు. ఆయన పేరే ప్రేమ. ప్రేమామయుడు. చూడండి, చాలామంది ప్రేమరాజు, ప్రేమావతి, ప్రేమ పూర్ణ, లేకపోతే ఇలాగా ప్రేమతో చాలా పేర్లు పెట్టుకుంటారు.
కానీ వారిలో ప్రేమ ఇంతైనా ఉండదు. అంటే ఏంటి? పేరు మట్టుకే ప్రేమ రాజు, లేకపోతే ప్రేమావతి, లేకపోతే ప్రేమపూర్ణ అని ఉంటుంది. కానీ అందులో ఏమాత్రం కూడా నిజము లేదు. అనగా పేరు మట్టుకే. అయితే ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమామయుడు అనంటే ఆయన నిండా పొంగి పొర్లుతున్న ప్రేమ. ఆ ప్రేమను నువ్వు కొలవాలి అనంటే ఆకాశములు సరిపోవు, ఆ యొక్క సముద్ర జలాలు రాయుటకు సరిపోవు. ఈ సర్వమంతా కూడా నిండిపోయిన ప్రేమ. హల్లెలూయా. ఆకాశమంతా నిండెను నీ కృపతో, అవని పులకించే నీ మధుర ప్రేమతో, అణువణువు నిండెను ఆనందముతో. అణువణువు నిండెను ఆనందముతో, ఆరాధింతును నా యేసయ్యా, ఆరాధింతును నా యేసయ్యా. మహాభాగ్యము ఆ ప్రభు దర్శనం, మహాభాగ్యము ఆ ప్రభు దర్శనం. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు, యేసు. అందువల్ల నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఎలా వెతకాలటండి? ఏదైనా మన ఇంట్లో ప్రాముఖ్యమైన సామాన్లు ఏదైనా కనబడకుండా పడిపోతే ఎంత జాగ్రత్తగా వెతుకుతామండి? లైట్లు వేసి, ఇంకో కార్నర్లో లైట్లు వేసి, ఈ లైట్ వేసి, ఆ లైట్ వేసి చాలా జాగ్రత్తగా దొరికే వరకు వెతుకుతాం. ఎందుకు? అది అవసరం కాబట్టి, అది విలువైంది కాబట్టి. మన ప్రభువును జాగ్రత్తగా వెతకాలట. జాగ్రత్తగా ఇలాగా బైబిల్ పట్టేసుకొని ఇలా చదివేసుకుంటే కాదండి. నేను చదివేశాను, బైబిల్ అంతా చదివేశాను, ఈ పేజీలు చదివేస్తాను, ఇవి చదివానంటే అవ్వదు. ప్రియులారా, యేసయ్యా నీకు వందనాలు, నేను ఊరెళ్ళిపోతున్నాను, నాకు సహాయం చేయండి, యేసయ్యా వందనాలు అని ప్రార్థన చేస్తే కాదు. హృదయం తెరవాలి, హృదయం తెరవాలి. హృదయం తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని వెతకాలి. ఆయనను వెతికితే, జాగ్రత్తగా వెతికితే ఏం కలుగుతుంది? అట్టివారు నన్ను కనుగొందురు. ఎంత బాగుందండి! నన్ను కనుగొందురు. ప్రభువుని కనుక్కోవాలి అనంటే మనకేం కావాలండి? ప్రభువుని కనుక్కోవాలంటే ఏం కావాలి? జాగ్రత్త కావాలి, జాగ్రత్త కావాలి, పట్టుదల కావాలి. నాకు ప్రభు దొరకాలి అన్న ఆశ కావాలి. I love them that love me, and those that seek me early shall find me. ఒక్కొక్కరు 12ంటికి లెగుస్తారు, 11ంటికి లెగుస్తారు, 1 గంటకి లెగుస్తారు. ఏమంటే డ్యూటీ అంటారు. కొంతమంది డ్యూటీ లేకపోయినా నాకు పని ఏం లేదు కదండి, అంత వర్క్ లేదు కదా, అందుకని నెమ్మదిగా లేచి చేసుకుందామని. కానీ ప్రభు అలా అనలేదు. ఏమంటున్నాడు? ఎవరైతే నన్ను
జాగ్రత్తగా పెందల కడే వెదుగుతారో. దోస్ దట్ సీక్ మీ ఎర్లీ షెల్ ఫైండ్ మీ. వేకువనే నేను వెదకదను. ఎంత బేగి తెల్లవారుతుందా అని ఆశతో ఉన్నాడంట దావీదు. వేకువనే నిన్ను వెదకదను. హల్లెలూయా. ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి. మంచం మీద కూడా ఆయన పరుపు తేలిపోతుంది కన్నీళ్లతో. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది, రుచికరంగా ఉంది. తలకాయ మాంసం కూర వండుతారు కదండి, ఎంతో స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు వండితే ఎంతో రుచిగా ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందట ఎవరికి? దావీదుకి. దేవుని వాక్యాన్ని తలపోసుకుంటూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, మంచం మీద పరుండి ఆ ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటే, అబ్బా, దేవుని యొక్క సహవాసములో ఉన్న రుచి. అందుకనే దేవుని యొక్క భక్తులు ఇలా వ్రాశారు: రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. ఎలా ఉందండి బంగనపల్లి మామిడి పండు అంటే? అమెరికా దేశంలో ఉన్న ఆ ప్రజలకి ఏమన్నా తెలుస్తుందా? రండి ఇండియా రండి, మా మామిడి పండు తినండి, ఇదిగో అని నువ్వు కట్ చేసి ఇస్తే అబ్బా ఎంత రుచిగా ఉందో. అప్పుడు చెప్తారు, నేను మ్యాంగో ఫ్రూట్ తిన్నాను ఇండియాలో, చాలా రుచిగా ఉంది. నువ్వు రుచి చూడాలి ప్రభువుని, నువ్వు రుచి చూడాలి, జాగ్రత్తగా వెతకాలి, అందులో మధురమైన మాటలేంటో అర్థం చేసుకోవాలి. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దొరకకుండా దాక్కునే దేవుడు కాదు, ఆయన దొరుకుతాడు. ఎందుకంటే అది నీ ఆశ కాబట్టి, నీ ఆశను తీర్చడం ఆ ప్రభు యొక్క ఇష్టం కాబట్టి. ఎంత బాగుందండి. సామెతలు 8:19 మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ఎవరి వలన? దేవుని వలన నీకు ఫలము ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైనది ఇస్తాడు, చాలా అమూల్యమైనది ఇస్తాడు. ఆయన వలన కలిగే ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. హల్లెలూయా. మేలిమి బంగారు కంటే, ప్రశస్తమైన వెండి కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. బంగారు ఎవరికైనా చేదా? వెండి ఎవరైనా వద్దు అంటారా? అపరంజిని ఎవరైనా కాదంటారా? ఆలోచించండి. మై ఫ్రూట్ ఈజ్ బెటర్ దాన్ గోల్డ్, యా, దాన్ ఫైన్ గోల్డ్. మై రెవెన్యూ దాన్ చాయిస్ సిల్వర్. క్యాష్ అండి, క్యాష్, ధననిధి, ధననిధి, వచ్చు రాబడి దొడ్డది, దొడ్డది, దొడ్డది. హల్లెలూయా. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ప్రభువును ప్రేమించండి, ప్రభువును ప్రేమించండి, సమస్తము సమకూడతాయి. అది వజ్రాల, బంగారమా, అపరంజ, మేలిమి బంగారమా, ప్రశస్తమైన వెండ, ఏది ఏది ఏదైనా సరే, ఏదైనా సరే నా వలన కలుగు, నా వలన కలుగు ఫలము. దేవుని వెతికితే నీకేం కలుగుతుంది? ఫలము దొరుకుతుంది.
ఆశీర్వాదము దొరుకుతుంది, ఐశ్వర్యము దొరుకుతుంది, ధననిధి దొరుకుతుంది. ఇంకేం కావాలండి? కష్టపడాలా అంటే సోమరిగా ఉండుమని కాదు. నువ్వు కష్టపడి పని చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నప్పుడు ఇవన్నీ నిన్ను వెంబడిస్తాయి. దే విల్ ఫాలో యూ. ఆమేన్, హల్లెలూయా. వచ్చుబడి, రాబడి, కలుగు ఫలము ఎప్పుడు? నువ్వు జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రభువును కనుగొంటావు. వాటితో ప్రభువును కనుగొన్నప్పుడు ఆయన దొరుకుతాడు. ఆ ప్రభువుతో పాటు ఇవి కూడా వచ్చేస్తాయి. ఎంత బాగుందండి! మనము ప్రభువుని వెతకకుండా, ప్రభువుని ప్రేమించకుండా ఈ లోకంలో సమస్తము కావాలని కంగారు పడిపోతాం. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగం ఎల్డీసీ ఉద్యోగం. ఇంకా ఉద్యోగానికి వెళ్ళి ఇంకా 10 ఏళ్ళు కూడా కాలేదు. అపార్ట్మెంట్లు కొనేయాలి, ఏమండి, బంగారము కొనేయాలి, మంచి కారు కొనేయాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు? ఆలోచన చేద్దాము. ఆ రాబడిలో ఆశీర్వాదం ఉండదు, అది శాపగ్రస్తమైన ధనము. కానీ ప్రభు ఇచ్చిందైతే ఆశీర్వాదము, వచ్చుబడి, ఫలము. దేని వలన? నా వలన, అనగా సర్వోన్నతుడైన దేవుని ప్రేమించినందువలన కలుగు వచ్చుబడి. దొడ్డది ఏది కావాలి నీకు? మై ఫ్రూట్ ఈజ్ బెటర్ దాన్ గోల్డ్, యా, ఫైన్ గోల్డ్, దాన్ ఫైన్ గోల్డ్, అండ్ మై రెవెన్యూ దాన్ చాయిస్ సిల్వర్. రెవెన్యూ వస్తుందట, రెవెన్యూ. హల్లెలూయా! ఎంత బాగుందండి! ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు వచ్చినా కూడా మనకు ఇలా సర్దుబాటు చేయడానికి, బిల్స్ కట్టడానికి, వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి అమౌంట్ సరిపోవట్లేదు. ఎందుకు? ఆ యొక్క రాబడి అడుగున చిల్లు ఉన్నది. ఏముందండి ఇక్కడ? చిల్లు. A big hole is there. There is no blessing at all. ఎందుకనంటే దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. నా ప్రియమైన వాళ్ళారా, నన్ను ప్రేమించు వారిని, ఎవరినండి? సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త, ఆ రక్షకుని, ఆ ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేయుదును. నీకు ఇల్లు కావాలా? కారు కావాలా? నీకు వస్త్రాలు కావాలా? నీకు పిల్లలకి సమస్తమైన చదువులు కావాలా? ఏం కావాలి? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా? ఏం కావాలి నీకు? దేవుడు నీకు ఆస్తికర్తగా చేస్తాడట. ఆస్తికర్త, నువ్వు ఆస్తికర్త అవుతాడు. ఎంత దేవుని కృపండి! నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. బ్యాంక్ ఫిల్ అవుతుంది నా ప్రియులరా, బ్యాంకులో క్రెడిట్స్. హల్లెలూయా, హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆశీర్వాదమునకు కారకుడుగా చేస్తున్నాడు నిన్ను. హల్లెలూయా! నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఒక్క గజము స్థలం లేకుండా నువ్వు ఉన్నావేమో, కానీ నీకు దేవుడు బోళ్ళంత ఇస్తాడు. ఆలోచించు. దట్ ఐ మే కాజ్ దోస్ దట్ లవ్ మీ టు ఇన్హెరిట్ సబ్స్టాన్స్ అండ్ ఐ విల్ ఫిల్ దేర్ ట్రెజర్స్. హల్లెలూయా! The Lord is going to fill your treasures, your bank credits. Hallelujah. What a wonderful God He is. Such an awesome God. కాబట్టి ప్రభువుని రిజెక్ట్ చేయాలా? ప్రభువుని ప్రేమించాలా? ప్రభువుని వద్దని తూలనాడుకుంటూ కాలు ఇలాగా ఎదురు దాడి చేసుకుంటూ వెళ్ళిపోవాలా? ప్రేమించాలా? ప్రభుని ముద్దు పెట్టుకోవాలా? ఏది కావాలి కోరుకో, ఏది కావాలి కోరుకో. ఎన్నో లూటీలు చేసి బ్యాంకులు లూటీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినా, బంగారము, వజ్రాలు, అపరంజులు ఇవన్నీ కూడా సంపాదించినా అవన్నీ కూడా ఖతమైపోతాయి. అక్కడ ఆశీర్వాదం లేదు. నీ బిడ్డల మీద ఆశీర్వాదం ఉండదు, నీ మీద ఆశీర్వాదం ఉండదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం, నెమ్మది ఉండదు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి యొక్క గొప్ప వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడట? అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు. కీర్తన 9:14. నేను అతను తప్పిస్తాను. శత్రువుల బారి నుంచి, ఆపద నుంచి, ప్రమాదము నుంచి, యాక్సిడెంట్స్ నుంచి, ఇక్కడ అక్కడ ఎన్ని సమస్యలండి. వీటన్నిటిలో నుంచి ప్రభువు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు మనల్ని సంరక్షించడానికి, కాపాడడానికి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. గొప్ప వాగ్దానాలు. హల్లెలూయా. నువ్వు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా నీకు రావాల్సిన ప్రమాదం వచ్చేస్తుంది నా ప్రియులరా. ఎందుకంటే నీకు ఏమి లేదు, దేవుని యందు భయము భక్తి లేకపోతే నీకు వచ్చే ప్రమాదం వస్తూనే ఉంటుంది. ఎవడు తప్పించలేడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుని ప్రేమించిన వారికి ఆయన సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన దూతలు వారి చుట్టూ ఉండి వారిని భద్రపరుస్తాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప వాగ్దానాలు మనకిస్తున్నాడు. కాబట్టి వాక్యము ఎంత విలువైంది. అందువల్ల నన్ను ప్రేమించిన వానికి ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడట. ఎందుకంటే నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును. హల్లెలూయా. సామెతలు 8:35. నన్ను కనుగొనువాడు, నన్ను అనగా దేవుని వెతికి, జాగ్రత్తగా వెతికి ఆ ప్రభువుని అనుగ్రహం పొందుకొని ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరించుకున్నప్పుడు ఆయనకేం కలిగింది? జీవం దొరికింది. అనగా పాపం నుంచి, శాపం నుంచి చచ్చిన నీ స్థితిని ఆయన మార్చివేసి జీవం ఇచ్చాడు. జీవము కనుక్కున్నాడు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆయన అగ్ని నుంచి, తీర్పు నుంచి తప్పించబడ్డాడు. ఎంత బాగుందండి. దేవుని కృప కదా. నన్ను కనుగొనువాడు తనకే కనుగొనకుండా నిర్లక్ష్యంగా, గర్వంగా, అహంకారంగా ఉన్నవాడు తనకే హాని చేసుకుంటాడు. ఒకానొక సమయం వస్తుంది, మన అంతిమ గడియ వచ్చిన తర్వాత తీర్పులో నిలబడాలి. ఆ తర్వాత ఆరునగ్నికి వెళ్ళిపోవాలి. తనకే హాని చేసుకుంటున్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప దేవుని యొక్క అనాది సంకల్పము నీ ఎడల దాగి ఉంది. ప్రభువును వెదుకు, ఆయనను నువ్వు పొందుకుంటావు, ఆయన దొరుకుతాడు. ఆలోచన చేద్దాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తానంటున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ప్రేమించు వారిని నేనును ప్రేమించుచున్నాను. హల్లెలూయా. నన్ను జాగ్రత్తగా కనుగొనివారు నన్ను కనుగొందరు. నన్ను వెదుకువారు నన్ను కనుగొందరు. ఈ రోజున ప్రభు నీకు దొరకాలని ఆశ ఉంటే జాగ్రత్తగా వెదుకు. అప్పుడు సమస్తము నీకు దొరుకుతాయి. సమస్తము దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్టి దేవుని యొక్క కృప, ఆశీర్వాదం నీ మీద మెండుగా ఉండాలని